బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ములుగు జిల్లాలో మావోయిస్టుల మృతదేహాల తరలింపులో కొత్త ట్విస్ట్ నెలకొంది. ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్ట్ మార్టం ప్రక్రియలో హైడ్రామా కొనసాగుతోంది. అర్ధరాత్రి ములుగుకు తరలించిన మృతదేహాలను తిరిగి ఏటూరు నాగారానికి తరలించారు పోలీసులు. ప్రస్తుతం ఏటూరు నాగారం ఆసుపత్రిలో మృతదేహాలను ఉంచారు. ఎన్కౌంటర్ పైన పౌర హక్కుల నేతల ఆరోపణలతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మృతదేహాల అప్పగింత పోస్ట్ మార్టం నిర్వహణపైన పోలీసులు ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అటు ఏటూరు నాగారంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కేకే మనకు అందిస్తారు. కేకే, అంటే మృతదేహాలు పోస్ట్ మార్టం కి తరలించడంలో జరిగినటువంటి ఈ నాటకీయ పరిణామాలను ఎలా చూడాలి? అంటే ఏమైనా సెక్యూరిటీ రీజన్సా లేదా ఇతరత్ర అంశాలు ఏమైనా దోహదపడ్డాయి అనుకోవాలా? ఎస్ సంధ్య, ములుగు జిల్లా ఏటూరు నాగారం అభయారణ్యంలో ఉన్నటువంటి పూలకొమ్మ గుంపు తోగు వద్ద నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్. ఈ ఎన్కౌంటర్ లోపల ఇద్దరు ఏరియా కమిటీ కార్యదర్శులతో సహా ఒక మహిళా మావోయిస్టుతో పాటు మొత్తం 7 మృతి చెందారు. నిన్న ఎన్కౌంటర్ జరిగిన నాటి నుంచి కూడా ఇప్పటి వరకు మొత్తం ఆ ములుగు జిల్లాలో హైడ్రామా కొనసాగుతుంది. వాళ్ళ మృతదేహాల తరలింపు నుంచి మొదలుకుంటే వాళ్ళను అంటే మృతదేహాలకు పంచనామా, ఈ రకంగా ప్రతి క్షణంలోనూ హైడ్రామా చోటు చేసుకుంది. నిన్న ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఏటూరు నాగారం అభయారణ్యం ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినటువంటి 8 అటవీ గ్రామాలను పూర్తిగా పోలీసు బలగాలు ఏదైతే గ్రౌండ్స్ బలగాలు పూర్తిగా అదుపులోకి తీసుకున్నాయి. వాళ్ళ సొంత గ్రామంలోనే వాళ్ళ సొంత గ్రామస్తులనే అనుమతించినటువంటి పరిస్థితి. ఆధార్ కార్డు కానీ ఏదేని గుర్తింపు కార్డు ఉంటే తప్ప వాళ్ళ సొంత గ్రామాలకు వాళ్ళని వెళ్ళనీయకుండా అడుగడుగున అడ్డుకున్నారు. ఎక్కడికక్కడికి కట్టడి చేశారు. మీడియాను కూడా అనుమతించలేదు. నిన్న ఉదయం నుంచి ఎన్కౌంటర్ 10 గంటలకు జరిగిందని చెప్పి 10 గంటలకి ముగిసిందని చెప్పి పోలీసులు ప్రకటించిన తర్వాత సాయంత్రం 8 గంటల వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో పంచనామా, ఇతర రెవెన్యూ అధికారులతో చేసేటువంటి క్లూస్ సేకరణ, ఇట్లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో రాత్రి పొద్దుపోయే వరకు 8 గంటల వరకు కూడా హైడ్రామా చోటు చేసుకుంది. మీడియాను కూడా అనుమతించలేదు. 8 గంటల తర్వాత మృతదేహాలను ఏటూరు నాగారం తీసుకొచ్చి ఏటూరు నాగారం నుంచి ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ములుగు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించి అందులో ములుగుకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో 7 మృతదేహాలను భద్రపరిచారు. ఆ తర్వాత ఉదయం ఆ తర్వాత ఎన్కౌంటర్ పైన భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమైనటువంటి పరిస్థితి ఉంది. హక్కుల నేతలు కావచ్చు, మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు, ప్రజాస్వామికవాదులంతా కూడా ఈ ఎన్కౌంటర్ బూటకపు ఎన్కౌంటర్ అని, ఎన్కౌంటర్ని విష ప్రయోగం కూడా జరిగిందని చెప్పి ఒక దశలో ప్రచారం జరిగింది. ఆరోపణలు నిలిచాయి. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గూడాలు కావచ్చు, మిగతా అంటే పోలీసులు చెప్పేటువంటి అభిప్రాయాలకి అక్కడ ఎన్కౌంటర్ జరిగినటువంటి స్థలం లోపల భిన్నమైనటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భిన్నమైనటువంటి వాదనలు తెరపైకి రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇక అంటే జనరల్గా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఎవరైతే ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి మృతులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వాలి. ఎన్కౌంటర్ లోపల మృతి చెందినటువంటి వాళ్ళ లోపల ఇలగోలపు మల్లయ్య అలియాస్ మధు మినహా మిగతా అందరూ కూడా ఛత్తీస్గఢ్కు సంబంధించిన వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులకు సమాచారం ఇచ్చి మృతదేహాలను అప్పగించి పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తి సాఫీగా చేయాల్సినటువంటి పోలీసులు అడుగడుగున గోప్యతను ప్రదర్శించడం అనేటువంటి జరిగింది. ఒకవైపు హక్కుల నేతలు ఎప్పుడైతే ఎన్కౌంటర్ పైన ఆరోపణలు చేశారో మళ్ళీ ఈరోజు ఉదయం అకస్మాత్తుగా ఇక్కడ ఉన్నటువంటి మృతదేహాలు ఏవైతే ఉన్నాయో ఎన్కౌంటర్ లో మృతి చెందినటువంటి 7 మృతదేహాలను ఏటూరు నాగారం తరలించారు. సిచ్యువేషన్ ఏంటి, అదేవిధంగా పోస్ట్ మార్టం ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది? సరిగ్గా ఇదే విషయం లోపల పోలీసులు అయితే క్లారిటీ ఇవ్వడం లేదు. అంటే అక్కడ ఉన్నటువంటి ఎన్కౌంటర్ మృతుల బంధువులకు సమాచారం ఇచ్చారా, ఎన్ని గంటలకి పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తవుతుంది, ములుగులో అవుతుందా ఏటూరు నాగారంలో అవుతుందా అటువంటి కన్ఫ్యూజన్ నేపథ్యంలో ఏటూరు నాగారం తీసుకొచ్చారు. ఏటూరు నాగారం లోపల ఈ పోస్ట్ మార్టం ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది, దానికి సంబంధించినటువంటి పారదర్శకత ఉంటుందా లేదా అనేటువంటి, కానీ మొత్తం
అక్కడ ఉన్నటువంటి ఏటు నాగారం సామాజిక ఆసుపత్రి వద్ద మాత్రం పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. అక్కడ మొత్తం టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. హక్కుల సంఘాల నేతలు వస్తారా, మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనులు వస్తారా, ఇలాంటి రకరకాల వాదనల నేపథ్యంలో పోలీసులు అడుగడుగునా గోప్యత ప్రదర్శిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి టెన్షన్ వాతావరణం లోపల సెక్యూరిటీ మెజర్స్ కావచ్చు, సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా మనం చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఎన్కౌంటర్, ఈ ఎన్కౌంటర్లోనే 7 మృతి చెందడం. అందులో రాష్ట్ర కేబినెట్ లో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కాబట్టి పోలీసులు అడుగడుగునా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్కౌంటర్ అతిపెద్ద ఎన్కౌంటర్ కావడం, 14 ఏళ్ల తర్వాత జరిగినటువంటి ఎన్కౌంటర్ కావడం తోటి పోలీసులు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు చేయకుండా ప్రస్తుతానికైతే బంధువులకు సమాచారం ఇచ్చారా, ఇక పోస్ట్ మార్టం ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది అనేటువంటి క్లారిటీ మాత్రం పోలీసులు ఇవ్వడం లేదు. రైట్ కేకే.